కాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం. స్వాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఇక వందే మాతర గీతాన్ని ఎవరైనా అవమానించినట్టయితే, అంటే ఆలాపించేటప్పుడు, వందే మాతర గీతాన్ని ఆలాపించేటప్పుడు, పాడేటప్పుడు దాన్ని ఇన్సల్ట్ చేస్తే, అంటే ప్రభుత్వ కార్యక్రమాల్లో కానీ ప్రైవేట్ కార్యక్రమాల్లో కానీ ఎక్కడైనా కావచ్చు, పాడేటప్పుడు ఆ సభలో ఉన్నవారు మధ్యలో పక్కకు జరిగిపోతే, ఇట్లాంటివి ఏమైనా అవమానించినట్టుగా జరిగితే వారికి తప్పనిసరిగా 3 ఏళ్లు జైలు శిక్ష పడుతుంది. ఈ మధ్య ముఖ్యంగా ఈ కేరళలో, తమిళనాడులో ఒక ట్రెండ్ కనిపిస్తుంది మనకు. ఈ 2014 తర్వాత కనిపిస్తుంది. మేము వందే మాతర గీతాన్ని పాడము, మేము మా మతానికి సంబంధించిన చిహ్నాలు తప్ప ఇంకా వేటిని మేము పాటించిన అవసరం లేదు, మాకు మతం ముఖ్యము, దేశం ముఖ్యం కాదు అని నోటికొచ్చిన ప్రేలాపనలన్నీ కూడా పేలుతూ ఉన్నారు. ముఖ్యంగా వందే మాతర గీతాన్ని అయితే చాలా ఇబ్బందికరంగా అవమానిస్తూ ఉన్నారు. తమిళనాడులో డిఎంకే గవర్నమెంట్ ఉన్నప్పుడైతే కొంతమంది నిలబడతారు, కొంతమంది కూర్చుని మాట్లాడతారు, పాడుతూ ఉంటే పక్కన మాట్లాడుతూ ఉంటారు, లేచిపోతూ ఉంటారు. ఎంత అవమానకరంగా ఆ గేయాన్ని అయితే చేయాలనో అట్లాగే చేస్తూ ఉంటారు. అసలు గేయం అనకూడదు, గీతం అనాలి. అయితే దీన్నంతా బాగా గమనించిన కేంద్ర ప్రభుత్వము తామేమీ కొత్త చట్టం తీసుకురాకుండా 1971 డిసెంబర్ 69/71 ఒక చట్టం ఉంది, ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్ టు నేషనల్ హానర్ అని. అప్పటి ఇందిరాగాంధీ గారు ఒక చట్టం తీసుకొచ్చారు. నిజంగా ఆయన మెచ్చుకోవాలి, ఆ ధైర్యాన్ని మెచ్చుకోవాలి. బివి గిరి గారు రాష్ట్రపతి. ఆ చట్టం ప్రకారం ఏంటంటే, జాతీయ చిహ్నాలు కానీ, జాతీయ జెండాను కానీ, అట్లాగే జనగణమన గేయాన్ని కానీ ఎవరు కూడా అవమానించకూడదు. ముఖ్యంగా జెండాను చింపడము, జెండా మీద తొక్కడము, జెండాను కాలబెట్టడం ఇలాంటి పనులు చేస్తే, నేను పైన పేర్కొన్న చట్టం ప్రకారంగా, ఆ చట్టం మళ్ళొకసారి చెప్తాను, వినండి. ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్ టు నేషనల్ హానర్ యాక్ట్ ప్రకారంగా ఇంకోటి యాడ్ చేయడం జరిగింది. కొత్త చట్టం తీసుకొస్తే దేశమంతా గగ్గోలు పెడతారు, మీడియా గగ్గోలు పెడుతుంది, పార్టీలు గగ్గోలు పెడతారు, స్వచ్ఛంద సంస్థలు ఒకటేంటి అందరూ. కాబట్టి అమిత్ షా చాలా తెలివిగా ఈ చట్టానికే, నేను పైన పేర్కొన్న చట్టానికి ఇంకోటి యాడ్ చేశారు. అదేంటంటే వందే మాతర గీతం. ఇక జనగణమనతో పాటుగా వందే మాతర గీతానికి కూడా ఆ స్టేటస్ వచ్చింది. దీన్ని మనందరికీ తెలుసు, ఇది ఆనంద్ మఠ్ లోనిది, బంకిం చంద్ర చటర్జీ. అసలు ఈ చట్టం తీసుకురావడము, దీన్ని యాడ్ చేయడము అంటే వందే మాతర గీతాన్ని కూడా ఒక చాలా గొప్ప చర్యగా మనం భావించాలి. ఇక్కడ ఒక విషయం మీతో తప్పనిసరిగా చెప్పాలి నేను, మీరు కూడా గమనించండి. యాక్ట్ తీసుకొచ్చినప్పుడు అప్పటి అద్వానీ గారు, అట్లాగే అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆ చట్టాన్ని గౌరవించారు, ఆమోదించారు. మంచి చట్టము, ఇది దేశ ప్రజల మధ్య ఐక్యత తీసుకొస్తుంది అని చెప్పేసి ఆ లోక్సభలో చెప్పడం జరిగింది, వారు సమర్థించారు. మరి ఈ అమెండ్మెంట్, ఈ చట్టంలో ఏదైతే యాడ్ చేస్తున్నారో వందే మాతర గీతాన్ని, మరి ప్రతిపక్షాలు ఎట్లా వ్యవహరిస్తాయో చూడాలి, మీడియా ఎట్లా వ్యవహరిస్తుందో చూడాలి. కానీ మొత్తం మీద పార్లమెంట్లో, అంటే రాజ్యసభలో, లోక్సభలో మంచి మెజారిటీ ఉంది కాబట్టి ప్రతిపక్షాలు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది యాడ్ అవుతుంది చట్టంలో. అయితే నిజంగా కూడా మనము ఈ దేశంలో ఉంటున్నాము, ఈ దేశ వనరులను ఉపయోగించుకుంటున్నాము, ఆ చిహ్నాలను, గీతాన్ని, గేయాన్ని గౌరవిస్తే తప్పేంటి? ప్రపంచంలో ఇట్లాంటి వ్యవహారం ఇంకెక్కడా కనిపించదు మనకు. ఇక్కడ సందర్భం ఉన్నా సందర్భం కాకపోయినా ఒక విషయం చెప్తాను. 1947లో పాకిస్తాన్ ఏర్పడినప్పుడు నేషనల్ అసెంబ్లీలో మహమ్మద్ అలీ జిన్నా మాట్లాడుతూ, ముఖ్యంగా నేను మైనారిటీలను ఉద్దేశించి చెప్తున్నాను, మా దేశ చట్టాలు, మా దేశ గౌరవాలను మైనారిటీలు తప్పనిసరిగా పాటించాలి. అలాంటప్పుడే ఈ దేశంలో మీకు ఉండడానికి అర్హత ఉంటుంది, హక్కు ఉంటుంది. లేకపోతే మీరు భారత్కు హాయిగా సంతోషంగా వెళ్ళిపోవచ్చు అని చెప్పాడు. అంటే మహమ్మద్ అలీ జిన్నాకు, పాకిస్తాన్కు క్లారిటీ ఉంది ప్రజలంతా ఎట్లా వ్యవహరించాలన్నది. కానీ ఇప్పటికీ కూడా మన పాలకులకు ఆ క్లారిటీ రాలేదు. ఖచ్చితంగా చెప్పాలి, కులంతో, మతంతో, ప్రాంతంతో సంబంధం లేదు. జాతీయ గీతాన్ని, జాతీయ చిహ్నాలను, వందే మాతరం కావచ్చు, జనగణమన కావచ్చు, జెండాను తప్పనిసరిగా గౌరవించాలి. ఇలా ఇష్టమున్నా ఇష్టం లేకున్నా కాదు, మనోభావాలు దెబ్బతింటాయా తినవా అని కాదు, తప్పనిసరిగా పాటించాలి. లేకపోతే 3 ఏళ్లు జైలుకు పోవాలి. పైన చెప్పిన చట్టం ప్రకారంగా 3 ఏళ్లు జైలు శిక్ష, చిప్పకూడు తినాల్సిందే. అట్లాగే జరిమానా లేదా కొన్ని సందర్భాల్లో 2 కూడా విధించవచ్చు. ఈ చట్టం ప్రకారంగా
అంటే 1971 69 డిసెంబర్ 1971 చట్టం ప్రకారంగా చాలా మంది కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్ టు నేషనల్ హానర్ యాక్ట్ ప్రకారంగా ఇది ఈ వందే మాతరం గీతం కూడా యాడ్ కావడం చాలా సంతోషం. అలా జరిగినందుకు వ్యక్తిగతంగా అయితే నాకు చాలా సంతోషంగా ఉంది. మరి మీరేమంటారు ఫ్రెండ్స్? ఈ బిల్లు, ఇంకొక చిన్న మాట, ఈ బిల్లు ఈ పార్లమెంట్లో ప్రవేశపెడుతున్నారు. అసలు ఈ రోజే పెట్టాల్సింది ఉంది. 21 జూలై రాజ్యసభలో ప్రవేశపెడతారు. తర్వాత రాజ్యసభలో ఆమోదించిన తర్వాత లోక్సభకు పోతుంది. తర్వాత రాష్ట్రపతి ఆమోదంతో ఇది చట్టంగా మారుతుంది. ఇది వ్యక్తిగతంగా నాకైతే చాలా సంతోషం అనిపించింది. మరి మీరేమనుకుంటారో అని పైన చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. నేను ఇచ్చిన కాంటెంట్ నిజంగానే మీకు నచ్చితే లైక్ చేయండి. ఒకవేళ దయచేసి నచ్చకపోతే డిస్లైక్ అన్నా చేయండి. ఏదో ఒకటి చేయండి, లైక్ అన్నా చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ తప్పనిసరిగా వస్తుంది. ఈ కాంటెంట్ మీ ఫ్రెండ్స్కి, బంధువులకు అందరికీ కూడా షేర్ చేయండి. తద్వారా కాపర్తి టీం మరింత మంచి కాంటెంట్ ఇవ్వడానికి మీరు మాకు అవకాశం ఇచ్చిన వారు అవుతారు. జై హింద్.